ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ టీం ఈసారి సామాన్యులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. వరుసగా 8 సీజన్స్ నుంచి ఆదరిస్తున్న ఆడియన్స్ ని బిగ్ బాస్ షోలో పాల్గొనేలా చేస్తే ఎలా ఉంటుంది అనే గొప్ప ఆలోచనతో గత నెలలో ఒక 40 మంది సామాన్యులను ఎంపిక చేశారు. వీరికి అగ్ని పరీక్ష అనే పోటీ పెట్టి అందులో గెలిచిన 8 మందిని బిగ్ బాస్ 9లోకి కంటెస్టెంట్లుగా పంపబోతున్నారు. త్వరలోనే ఈ అగ్ని పరీక్ష షో జియో హాట్‌స్టార్ లో ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించబోతోంది. సన్నీ, కౌశల్, నవదీప్ మరియు శివాజీ వంటి వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించబోతున్నారు. ఈ షోకి కూడా బిగ్ బాస్ లాగానే ఆడియన్స్ ఓటింగ్ ఉంటుందట. కేవలం ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎంపిక కాబడిన సామాన్యులు మాత్రమే బిగ్ బాస్ 9 హౌస్లోకి పంపబోతున్నారు. ఇది సామాన్యుల పాలిట వరం లాంటిది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇంతకు ముందు సీజన్స్ లో కూడా సామాన్యులు వచ్చారు. ఉదాహరణకు బిగ్ బాస్ సీజన్ 2లో సంజన మరియు గణేష్ అని 2 సామాన్యులు వచ్చారు, గుర్తుందా? అందులో గణేష్ అనే వ్యక్తి ఎలాగో అలా నెట్టుకొచ్చాడు కానీ సంజన అనే అమ్మాయి మాత్రం కేవలం మొదటి వారంలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది. కారణం సామాన్యురాలు అవ్వడం వల్ల, ఆమె గురించి జనాలెవ్వరికీ ఏమీ తెలియకపోవడం వల్ల, ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్ల ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. కానీ ఈసారి హౌస్లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ కి ఈ అగ్ని పరీక్ష షో ద్వారా ఖచ్చితంగా ఫ్యాన్ బేస్ ఏర్పడుతోంది. ఎంతలా అంటే వీళ్ళు హౌస్ లోపల ఉన్నటువంటి సెలబ్రిటీలను కూడా డామినేట్ చేయగలరు. అలాంటి ఫ్యాన్ బేస్ రావచ్చన్నమాట. ఇలాంటి అదృష్టం సామాన్యులకు తదుపరి సీజన్స్ లో దక్కుతుందో లేదో తెలియదు కానీ ఈ సీజన్ లో మాత్రం దున్నేయచ్చు. కాబట్టి అగ్ని పరీక్షకి ఎంపికైన సామాన్యులు ప్రాణం పెట్టి గేమ్స్ ఆడి హౌస్ లోకి ఎంపిక అయ్యేందుకు ప్రయత్నం చేయండి. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీ టాలెంట్ ను చూసి సినిమా అవకాశాలు కూడా క్యూలు కట్టొచ్చు. సెలక్షన్ ప్రక్రియ కూడా బిగ్ బాస్ టీం చాలా నిజాయితీగా చేస్తుందట. బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసి అతను ఖచ్చితంగా సామాన్యుడు అని క్లారిటీ వచ్చిన తర్వాతనే తదుపరి ప్రక్రియకు వెళ్తున్నారట. ఇది నిజంగా శుభపరిణామమే. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని ట్విస్ట్ ఈ సీజన్ లో ఉన్నాయో మనం చూడబోతున్నాము. ఇక ఫ్రెండ్షిప్ డేను పురస్కరించుకొని బిగ్ బాస్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ తెలుగు అన్ని సీజన్స్ కి సంబంధించిన మధుర క్షణాలను ఇందులో చూపించారు. బిగ్ బాస్ మొదటి సీజన్ హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరించినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటెస్టెంట్లతో దిగిన ఫోటోలను వీడియోగా చిత్రీకరించి షేర్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో గొడవలు ముగిసిపోతాయి కానీ బిగ్ బాస్ తో ఏర్పడిన స్నేహం మాత్రం ఎప్పటికీ అదే విధంగా ఉంటుంది. ప్రతి ఆటను అధిగమించే బంధాన్ని చీర్స్ చేస్తూ షేర్ చేసిన వీడియో ఇప్పుడు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.